వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య 71వ భాగం 22/12/25 అయోధ్యాకాండంలో 47వ సర్గలో ఉన్నాం. చత్వారింశः సర్గ. తతస్థు తమసా తీరం చేరారు. సుమంతుడు అక్కడి దాకా తీసుకెళ్ళి ఆ గుర్రాలకి నీళ్లు అవి పెడుతున్నాడు. అది చెప్పుకున్నామా. తతస్థు తమసా తీరం రమ్యమాశ్రిత్య రాఘవ సీతాముద్దీక్ష సౌమిత్రిమిదం వచనముద్భవి. రాముడు సుందరమైన తమసా తీరం చేరిన తర్వాత లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ఇయ మధ్య నిశాపూర్వా సౌమిత్రే ప్రహితామనం వనవాసస్య భద్రంతే స న ఉత్కంఠితుమర్హసి. లక్ష్మణ, మనం వనానికి పంపబడ్డాం కదా. ఇవాళ మన వనవాసంలో ఇదే మొదటి రాత్రి. నువ్వు ఈ విధంగా బెంగ పెట్టుకోకు అన్న. పశ్య శూన్యాన్యరణ్యాని రుదంతీవ సమంతతః యథా నిలయమాభిర్యావద్భిర్ని లీనాని మృగద్విజైః. మృగాలు పక్షులు వాటి స్థానాలకు అణగి ఉండగా శూన్యాలైన ఈ అరణ్యాలు 4 వైపులా ఏడుస్తున్నట్లు కనపడుతుంది. ఆద్యాయోధ్యాతు నగరీ రయతానీ పితుర్మమ న స్త్రీ పుంసాగతానస్మాన్ శోచిష్యతి న సంశయ. ఇప్పుడు మన తండ్రి గారి రాజధాని అయిన అయోధ్యా నగరంలో స్త్రీ పురుషులంతా మనం ఇక్కడికి వచ్చినందుకు దుఃఖిస్తూ ఉంటారు, సందేహం లే. అనురక్తా హి మనుజా రాజానం బహుభిర్గుణై త్వాం చ మాం చ నరవ్యాఘ్ర శత్రుఘ్న భరతౌ తథా. అనేకమైన గుణాలను బట్టి పౌరులకందరికీ రాజు పైన, నీపైన, నాపైన, భరత శత్రుఘ్నుల పైన చాలా ప్రేమ ఉందిరా. పితరం చాలు శోచామి మాతరంజ యశస్వినీం అపి వాంధౌ భవేతాంతు రుదంతౌ చావతీక్ష్ణశః. నా తండ్రి, కీర్తిమంతురాలైన నా తల్లి నా కోసం ఎక్కువగా ఏడ్చి గుడ్డివాళ్ళైపోతారేమో అని దుఃఖిస్తారు. భరత ఖలు ధర్మాత్మ పితరం మాతరం చమే ధర్మార్థ కామనహితై వాక్యైరాశ్వాసయిష్యతి. ధర్మాత్ముడైన భరత్ ధర్మార్థ కామాలను బోధించే మాటలకు నా తల్లిదండ్రులు తప్పక ఓదార్చగలరు. భరతస్యానుశంసత్వం విచింత్యాహం పునః పునః నాను శోచామి పితరం మాతరం చాపి లక్ష్మణం. లక్ష్మణ, మాటి భరతుడి మంచితనాన్ని గురించి తలచుకున్నప్పుడు నాకు తల్లిదండ్రుల విషయంలో చింత ఏమీ కలగటం లేదు. అంటే భరతుడు బాగానే చూసుకుంటాడు. స్వయా కార్యం సమవ్యాఘ్ర మామనుపరజాతవ్రతం అన్వేస్తవ్యా హి వైదేహ్య రక్షణార్థే సహాయత. నరులలో శ్రేష్ఠుడవై లక్ష్మణ, నన్ను అనుసరించి వచ్చి నీవు మంచి పని చేశావు. సీతను రక్షించడానికి నాకు సహాయం కావాలి కదా. అద్భిరేవతు సౌమిత్రే వచ్చాం యచ్చ నిశామి మాం ఏతద్ధి రోచతే మహ్యం వన్యేభి వివిధే సతి. లక్ష్మణ, ఇవాళ రాత్రి ఉదకం మాత్రమే తాగి ఉండాలి. అనేక విధాలైన వన్య పదార్థాలు లభిస్తున్నా ఇప్పుడు నాకు అలా ఉండటమే మంచిదనిపిస్తుంది. ఏవ ముక్త్వాదు సౌమిత్రిం సుమంతరమపి రాఘవ అప్రమత్తస్వం విఘ్నేషు భవ సౌమ్యేచ్చువాహవ. రాముడు హనుమంతుడితో ఇలా చెప్పి, సౌమ్య, నువ్వు అశ్వాలని జాగ్రత్తగా చూసుకో అని సుమంతుడిని ఆదేశించు. సోస్వాన్ సుమంత సంయమ్య
సూర్యేస్తం సముపాగతే ప్రభూయ తవాస్మాన్ గత్వా బభూవ ప్రత్యనంతర. సూర్యుడు అస్తమించిన తర్వాత సుమంతుడు మేస్తున్న గుర్రాలను కట్టేసి వాటికి ఎక్కువగా గడ్డి వేసి వాటి దగ్గరే ఉన్నారు. ఉపాన్యతు శివాం సంధ్యాం దృష్ట్వా రాత్రి ఉపస్థితాం రామస్య శయనం చక్రే సూతః సౌమిత్రిణా సహ. సుమంతుడు సంధ్యోపాసన చేసి రాత్రి వచ్చినట్టు గుర్తించి రాముడికి లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేసి తాం శయ్యాం తమసాతీరే వీక్ష వృక్షదళైకృతం రామ సౌమిత్రిణా సార్ధం సభార్య సంవివేశ. రాముడు తమసా తీరంలో చెట్ల ఆకులతో ఏర్పరచ ఆ పడకను చూసి సీతా సమేతుడై పడుకుని లక్ష్మణుడు కూడా సభార్యం సంపరనుక్తం తం భ్రాతరం వీక్ష లక్ష్మణ కథయామాస సూతాయ రామస్య వివిధాన్ గుణాన్. ఆ విధంగా రాముడు సీత నిద్రిస్తుండగా లక్ష్మణుడు రాముడి అనేక సద్గుణాలను సుమంతుడికి వర్ణించి చెప్పారు. నాగ్రతోషేవతాం రాత్రిం సౌమిత్రే రుజితో రవి సూతస్య సవతా తీరే రామస్య నృడువతో గతాన్. తమసా తీరంలో లక్ష్మణుడు రాముడి గుణాలను గురించి వర్ణిస్తూ మేల్కొని ఉండగా రాత్రి గడవటం సూర్యోదయం అవటం అయిపోయింది. గోకులాకుల తీరాయా తమసాయా విదూరద అవతస్తస్త్రతాం రాత్రి రామ ప్రకృతిభిः సహా. రాముడు ఆ రాత్రి తన వెంట వచ్చిన ప్రజలతో గో సముదాయంచే వ్యాకులమైన తీరంలో తమసా నదికి దూరంగా ఉన్నాడు. ఉత్థాయ సమాతేజ ప్రకృతిస్థానిశాం యజ అబ్రవీద్భ్రాతరం రాము లక్ష్మణం పుణ్యలక్ష్మణం. మహాతేజస్యాది అయిన రాముడు నిద్రలేచి ప్రజలను చూసి శుభలక్షణాలు గల సోదరుడైన లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. లక్ష్మణ, ఈ పౌరులంతా మనపై ప్రేమతో గృహాలపై అపేక్ష కూడా వదిలేసి వచ్చి ఇప్పుడు చెట్ల కింద నిద్రపోతున్నారు చూడరా అన్న. యథైతే నియమం పౌరా కుర్వంచ స్మంది వర్తది అభిప్రాణాన్యసించంది నతు చక్షంతి నిశ్చయం. ఈ పౌరులంతా మనల్ని వెనకకు మరల్చటానికి చూపే పట్టుదల చూడగా వీరు ప్రాణాలైనా వదులుతారు కాదు, తమ నిశ్చయాన్ని వెడవరు, అంటే వెనక్కిపోరు. యావదేవతు సంసుప్త స్థావదేవ వయం లఘు రథమారుహ్య గచ్చామ సంధాన మకుతో భయం. ఈ పౌరుడు నిద్ర నుండి మేల్కొనే లోపుగా మనం రథమి వేగంగా ఎలాంటి భయం లేని మార్గానికి వెళ్దాం. అతో భూయో వినేదాని విక్ష్వాకు పురవాసిల స్వపేయురను సత్రక్తామా వృక్షమూలాని సంశ్రితా. మనం ఇలా చేస్తే నాపై ప్రేమ గల ఈ అయోధ్యాపౌరు చెట్ల మొదళ్లలో ఇవాళ నిద్రిస్తున్నట్లుగా మళ్ళా నిద్రించటానికి అవకాశం ఉండదు. పౌరాజ్ఞాచ్య ఆత్మకృతా దుఃఖాత్ విప్రమోక్షానుపాత్మజై నతు కల్వాత్మనాయోధ్య దుఃఖేన పురవాసిన. పౌరులు తమ వలన ఏదైనా దుఃఖం కలిగితే దాన్ని రాజకుమారుడు తొలగించాలి, స్వయంగా పురవాసులకు దుఃఖం కలిగించకూడదు. మనం అబ్రవీ లక్ష్మణో రామం సాక్షాత్ ధర్మమివ స్థితం రోజతేనే తథా ప్రాజ్ఞ క్షిప్రమారుహ్యతామి. లక్ష్మణుడు మూర్తీభవించిన ధర్మంలాగా రాముడితో బుద్ధిశాలివైన రామ, నువ్వు చెప్పింది మాకు చాలా ఇష్టంగా ఉంది, శీఘ్రంగా రథం ఎక్కు అన్నా. అథ రామో బ్రవీత్ శ్రీమాన్ సుమంతరం యుజ్యతాం రథం గమిష్యామి తతోరణ్యం గచ్చ శీఘ్రమిత ప్రభు. తేజస్యాది అయిన రాముడు సుమంతుడితో సమర్థుడా,
రథం కట్టేసే, దీనిపై అరణ్యానికి వెళదాం. ఈ ప్రదేశం నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సూతస్తరిత స్యందన్నం తైర్హయోత్తమై యోజయిత్వాధరామాయ ప్రాంజలి ప్రత్యవేదయత్. తర్వాత సారథి తొందరగా గుర్రాలకి రథాన్ని కట్టాడు. నమస్కరించి రథం సిద్ధంగా ఉందని చెప్పాడు. అయం యుక్తో మహాబాహు రథస్థేరధినాంబర త్వమారోహ్య భద్రంతే స సీత స లక్ష్మణ. రథికులలో శ్రేష్ఠుడవైన రామ, ఈ రథం కట్టాను. అజానుబాహు, నువ్వు, సీత, లక్ష్మణ దీనిపై ఎక్కండి, మీకు క్షేమం కలుగుక. తం చందనమధిష్టాయ రాఘవా సమరిచ్చద శీఘ్రగామాకులావర్తం తమసా తమతన్నది. పరికరాలతో కూడిన రథం ఎక్కి సుడులతో వ్యాకులంగా ఉన్న ఆ శీఘ్రంగా ప్రవహించేటువంటి తమసా నదిని దాటాడు. సంతీర్య మహాబాహు శ్రీమాన్ శివామకండలం ప్రాపజ్యత మహామార్గ అభయం భయదర్శినాం. మహాబాహు శ్రీమంతుడైన రాము తమసా నదిని దాటి మంగళకరము, బాధలు లేని, భయపడే వాళ్లకు కూడా భయం కలిగించని అయిన మహామార్గాల్ని పొందారు. ప్రాచ్యప్రతిలో ప్రపేదే తమసా మార్గమభయం క్షేమ దర్శన అనే పాఠం బాగు. భయం లేంది, భయం లేని, క్షేమంగా ఉండే, క్షేమంగా కనబడే అయినా అని అర్థం. భయం లేని చూసే వాళ్ళకి అభయమైంది. అలాగే అనేది అంతగా బాగా భయపడే వాళ్ళకి కూడా ఆ మార్గంలో భయమేది ఉండదని భావం చెప్పాలి. మోహనార్థందు పౌరాణం సూతం రామో బ్రవీద్వజ ఉదంముఖగా ప్రయాహిత్వం రథమాస్థాయ సారథే ముహూర్తం తరితం గత్వా నివర్తయ రథం పునః యథాన విద్యుత్ పౌర మాం తథా కురు సమాహితగా. ఆ పౌరుల మోసగించటాన్ని రాముడు సుమంతుడితో ఇలా అన్నాడు. సుమంత్ర, నువ్వు రథమెక్కి కొంత దూరం ఉత్తరపు వైపుకు వెళ్ళి మరలా రథాన్ని వెనకకు తిప్పు. నువ్వు పావధాన చిత్తుడు పౌరులకు నా విషయం తెలియకుండా ఉండేట్లు చూ. రామస్య వచనం సత్వా తథా చక్రే సారథి ప్రత్యాగమ్య రామస్య చందరం ప్రత్యవేదయత్. సుమంతుడు రాముడి ఆజ్ఞ ప్రకారం ఆ విధంగా చేసి తిరిగి వచ్చి రాముడికి రథం సిద్ధంగా ఉందని చెప్పారు. తౌ సంప్రయుక్తంతు రథం సమాస్థితౌ తదాన సీతౌ రాఘుబందర్ వంశవర్ధనౌ ప్రచోదయామాన తతస్తు రంగమాన్ స రాసారథిర్యేన పథా తపోవనం. సీతాసహితులైన రామలక్ష్మణ్ చక్కగా కట్టబడిన రథాన్ని ఎక్కగా సుమంతుడు గుర్రాల తపోవనం వైపు వెళ్లే మార్గానికి నడిపి తతసమాస్తాయ రథం మహారథ సారథి దాశరథ రవణం యయౌ ఉదన్ముఖం తం తు రథం చకార ప్రయాణమాంకల్య నిమిత్త దర్శనాత్. ఇత్యాశే శ్రీమద్ రామాయణ ఆది కావ్యే అయోధ్యాకాండే చత్వారింశః సర్గ. ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేయదు మంగళకరం కల సారథి ఆ రథాన్ని ఉత్తరముఖంగా ఉండేట్టు చేశాడు. మహారథుడైన రామ్ సారథితో రథం ఎక్కి అరణ్యానికి వెళ్ళాడు. 47వ సర్గ. ప్రభాతాయాంతు సర్వాస్యాం పౌరాస్తే రాఘవం విర శోకోపహత నిశ్చేష్ట బభూవుర్ హతచేతస. రాత్రి తెల్లవారగా పౌరుడు రాముడు అక్కడ లేకపోవటం చూసి దుఃఖంచే పీడింపబడి
మనసు కలవాళ్ళై నిశ్చేష్టులయ్య శోకజాతు పరిజ్యూన వీక్షమాణస్తతస్తత అదోకమపి రామస్య న పశ్యంతి స్మ దుఃఖిత కన్నీళ్లతో తడి దుఃఖితులై ఇటు అటు చూసుకున్న వాళ్ళకి రాముడి జాడ కూడా కనపడలే. ఏ విషాదార్థవదనారహితాస్తేరధీమద కుర్వణా కరుణావాచో వదంతి స్మ మనస్వినః. మంచి మనస్సులు గల పౌరుడు రాముడక్కడ లేకపోవటం దుఃఖం ఎండిన ముఖాలు కలవాడే దుఃఖము ఎండిన ముఖాలు కలవాడే దీనులై ఇలా అనుకు దిఘస్తు కలు దిద్రాంతాం యయాపహృత చేతస నాజ్యపశ్యామయే రామం పృథూరస్కం మహాభుజం. చి ఎంత చెడ్డ నిద్రపోయాన్రా, మరని నిద్ర మోసం చేసి ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టి విశాల వక్షస్థుడు అజానుబాహుడైన రాముణ్ణి ఇప్పుడు మనం కోల్పోయాం. కథం నామ మహాబాహు స తథాపి తథకిక్రియ భక్తం జనం పరిత్యజ్య ప్రవాసం రాఘవో గత. మహాబాహువులై రాముణ్ణి చేసిన సేవ ఎప్పుడు వ్యర్థం కాదు. అలాంటి రాముడు తన భక్తులమైన మనను విడిచి ఎలా దూరంగా వెళ్ళిపోయాడు. యోనః సదా పాలేతి పితాపుత్రాని బహురసా కథం రఘూణాం స జ్యేష్ఠత్వాస్య నో విపినః గతః. తండ్రి ఆవురసులైన తన కుమారులను పాలించినట్టు రాముడు మనల్ని కూడా ఎప్పుడూ పాలిస్తాడు. అలాంటి రాముడు మనల్ని విడిచి అరణ్యాలకు ఎటు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు. ఇహైవ నిధనం వ్యామో మహాప్రస్థానమేవ రామేణ రహితానాం హి కిమర్థం జీవితం హీనః. మనమందరం ఇక్కడే లేదా మరణించే వరకు ఉత్తర దిక్కుకు వెళదాం. రాముడు లేని మన జీవితం వేస్ట్, వ్యర్థం. సంతి శుష్కాని కాష్టాని ప్రభూతాని మహంతి చ తై ప్రజ్వాల్యచితాం సర్వే ప్రవిశామోధభావకం. ఇక్కడ అత్యధికమై పెద్ద పెద్ద ఎండిన కర్రలు వాటిచే చితి ఏర్పరచుకొని మనమంతా అగ్ని ప్రవేశం. కిం వక్ష్యామో మహాబాహు అనసూయగా ప్రియం వద నీతః స రాఘవోస్మాభిరతి భక్తం కథం క్ష. రాముడి గురించి అడిగే వాళ్ళకి మనం ఏం చెబుదాం? గొప్ప బాహుబలశాలి, అసూయ లేనివాడు, ప్రియంగా మాట్లాడేవాడు. రాముడి అరణ్యంలో దింపేసి వచ్చామని చెప్పాలా? ఏం చెప్పాలి? సమానం యసనూనం నగరీదీన దృష్ట్వాస్మాన్ రాఘవం వినా భవిష్యతి నిరానంద న స్త్రీ బాల వయోధిక. రాముడు లేకుండా మనమే తిరిగి రావటం చూసి అయోధ్యలోని స్త్రీ బాల వృద్ధులతో సహా అందరం దీనులమై ఆనందం లేని వాళ్ళం అవుతాం. నిర్యాతాస్తేన వీరేణ సహ నిత్యం జితాత్మన విహీనాస్తేన చ పునః కథం పశ్యామతాం పురీం. ఆత్మనిగ్రహవంతుడైన రాముడితో కలిసి అయోధ్య విడిచి బయటకు వచ్చిన మనం ఇప్పుడు ఆయన లేకుండా నగరానికి ఎలా వెళ్తాం? ఇది బహుధా వాచో బహుముజ్యమ్యతే జనాః విలపంతి స్వ దుఃఖార్త వివత్సా ఇవ ధేనవః. జనులంతా ఈ విధంగా దుఃఖార్తులై చేతులు పైకి లేక దూడలు లేని ఆవుల్లాగా విలపించారు. తతో మార్గానుసారేణ గత్వా కించిత్ క్షణం పునః మార్గనాశాద్విశ్వాసాదేన మగధా సమభిప్లుత. తర్వాత రథం జాడ అనుసరించి కొంచెం దూరం వెళ్ళి జాడ కనపడకపోవడంతో శ్లోకం పొందారు. రథస్య మార్గనాశేన జవత్తన మనస్విన కిమిదం కిం కరిష్యాము దైవేనోపహతాయ్. రథము నడిచిన జాడ కనపడకపోవడం పౌరులంతా ఇదేమిటి
దైవోహతులమై మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని వెనక్కు మళ్ళీ తతో యథాగతేనైవ మార్గేణ క్లాంతచేతసః అయోధ్యామగమన్ సర్వే పురీం వ్యధిత సజ్జనాం. తర్వాత వాళ్ళంతా దుఃఖిస్తూ శోకాక్రాంతులై సజ్జనులు గల అయోధ్యాపురం వచ్చిన మార్గానికి మళ్ళా బ్యాక్ టు పెవిలియన్. ఆలోక్య నగరీం తాం చ క్షయ వ్యాకుల మానసా ఆవర్తయంత తే స్తృణి నయనై శోకపీడితై. నగరాన్ని చూసి ఆపదను గురించి వ్యాకులంచెన్ ఆ దుఃఖం చేత పీడింపబడి నేత్రాలతో కన్నీళ్లు కారుస్తూ నగరం చే ఏషా రామేణ నగరి రహితానాదిశోభదే ఆపగా గరుడేనేవ హ్రదా దుద్ధృత సన్నగా. రథం నుండి సర్పాన్ని గరుత్మంతుడు ఎత్తుకుపోగా ప్రకాశరహితమైన నదిలాగా రాముడు లేని ఆ నగరం ఏమాత్రం ప్రకాశవంతంగానే. చంద్రహీన వివాకాశం తోయహీన వివార్ణవు అపశ్యందితానస్నవు నగరంతే నివేశన విచేదన. దుఃఖితమైన మనస్సు గల పౌరుల ఆనందహీనమై ఆ నగరం చంద్రుళ్ళే ఆకాశంలాగా ఉదకం లేని సముద్రంలాగా కనపడి పేతాని వేష్మాని మహాధనాని దుఃఖేన దుఃఖోపకథా విశంద నైవ ప్రజజ్ఞు స్వజనం జనం వ నిరీక్షమాణ ప్రవినస్త హర్ష. ఏమాత్రం సంతోషం లేని పౌరు అధికమైన ధనాలు గల తమ ఇళ్లలో అతి కష్టం మీద ప్రవేశి దుఃఖ పీడితులై ఎదురుగా ఉన్న తమ వాళ్ళని కానీ ఇతరుని కానీ గుర్తించలేకపోయారు. దుఃఖం ఉన్న కళ్ళు కనుక అవి కనపట్టల్లా వాళ్ళు. నగర స్త్రీలు విలపించడం. నగర వాసులైన స్త్రీలు 47వ సర్గ. 48 తేషామేవం